శ్రీమన్నారాయణీయం మొదటి దశకంలోని 6వ శ్లోకం. తత్తే ప్రత్యగ్రతారాధర లలిత కళాయావళి కేళికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం లక్ష్మీ నిస్సంకలీలా నిలయనమృత స్యంద సందోహమంత సించిత్ సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. మారుతాగారనాథ, ఓ గురువాయూరప్పనే స్వామి, నీ యొక్క దివ్యమంగళ స్వరూపం తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళి కేళికారం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత, నిండినటువంటి నీలిమేఘం ఎట్లా అయితే ఛాయని కలిగి ఉంటుందో అటువంటి కోమలమైనటువంటి నీలిమేఘ ఛాయ కలిగినటువంటి భగవత్ స్వరూపము. కళాయావళి కేళికారం, మృదువైనటువంటి ఇరుగుడు పుష్పాలు అంటారు, ఇరుగుడు చెట్ల పూలు ఆ నీలికాంతితోటి ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి స్వామి యొక్క తిరుమేను దివ్యమంగళ స్వరూపం. లావణ్యస్యైకసారం, లావణ్యమంతా కూడా పోగుపోస్తే ఎలా ఉంటుందో సౌందర్యం, సౌందర్యసార సర్వస్వం అంటారు భగవత్ స్వరూపాన్ని. అటువంటి సౌందర్యమంతా కూడా, సౌందర్యానికే సౌందర్యమైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము. సుకృతి జనదృశాం, ఎవరు చూడగలుగుతారు అట్లాంటి దివ్యమంగళ స్వరూపాన్ని అంటే సుకృతములు, ఎన్నో జన్మల పుణ్యాలు పండితే వారికి కనిపిస్తుందట ఆ దివ్యమంగళ స్వరూపం. పూర్ణ పుణ్యావతారం, వారి పుణ్యాల పంట, అందుకనే పూర్ణ పుణ్యావతారమైందది. లక్ష్మీ నిస్సంకలీలా నిలయనమృత, లక్ష్మీదేవి ఆపాదమస్తకం కూడా హాయిగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుందట. లక్ష్మీదేవి అనగానే శోభ, కాంతి, మంగళము, సౌందర్యము ఇత్యాది అర్థాలు చెప్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి ఆపాదమస్తకము కూడా చక్కగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుందట. అమృతస్యంద సందోహమంతా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తున్నటువంటి వారికి అమృతమయమైనటువంటి ఆ తిరుమేను నుంచి అమృతమే ధారులుగా కురుస్తూ ఉంటుందట. ఎవరైతే ధ్యానిస్తారో వారి ఆ భక్తుల యొక్క హృదయాలు కూడా అమృతంతో తడిసి ముద్దవుతాయట. సించిత్ సంచింతకానాం వపురను కలయే, ఏ భక్తులైతే ఆ స్వామిని ధ్యానిస్తూ ఉంటారో ఆ భక్తుల యొక్క హృదయాలు అమృతంతో తడిసి ముద్దవుతాయి. ఓ గురువాయూరప్పనే, అటువంటి నిన్ను నేను ధ్యానిస్తూ ఉన్నానయ్యా అంటున్నారు ఈ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.